ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వ్యవసాయ పంప్ సెడ్. ఇక్కడ 3 ఫేస్ ఉందా లేదా, అంటే ఎన్ని ఫేసులు ఉన్నాయి, 3 ఫేసులు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ బోర్డు అయితే ఇంతకు ముందు నుంచి అయితే ఉంది. దీని ప్లేస్లో కొత్త అయితే ఏర్పాటు చేయమన్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఏ స్విచ్ చేస్తే ఆ స్విచ్ తిన్నగా ఉండే ఇండికేటర్ అలాగే బల్బ్ అనేది వెలుగుతుంది. ఆ విధంగా మనం ఇక్కడ సేమ్ సెట్ చేయాలి. ఇక్కడ ఇది 3 ఫేస్ స్టార్టర్. ఈ 3 ఫీజుల నుంచి అయితే డైరెక్ట్గా ఈ స్టార్టర్కి అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫీజుల నుంచి మనం సప్లై తీసుకోవాలి. ఇది బోర్డు, సర్ఫేస్ బోర్డు. దీనికి మనం హోల్డర్స్ అన్నీ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, ఇది న్యూట్రల్ అలాగే 3 వైర్లు RYB తీసుకున్నాం, 3 ఫేస్లు కాబట్టి. ఓకే, ఈ బోర్డు, ఈ స్విచ్లు కానీ ఈ బోర్డు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. తక్కువ కాస్ట్లో అయితే ఈ బోర్డు మనకి సెట్ అవుతుంది. మీరు ఒకవేళ దీన్ని ఫిట్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ మనం స్విచ్ చేస్తే ఇండికేటర్ అలాగే ఈ హోల్డర్ వెలుగుతుంది. సేమ్ అలాగే 3ను మనం ఒక ఫేస్కి ఏ విధంగా అయితే వైరింగ్ చేస్తామో మిగతా 2 ఫేస్లకు కూడా అదే మాదిరిగా చేసుకోవచ్చు. ఈ పక్కన ఉండే స్విచ్ అయితే మాత్రం ఏదైనా మనం సాకెట్ని ఫ్యాన్ కానీ మొబైల్ ఛార్జింగ్ కానీ పెట్టుకునేటప్పుడు పంప్ సెట్లో ఉపయోగపడుతుంది. ఓకే, ఇలా మనం ఈ విధంగా ఈ బోర్డుని అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి వైరింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది R ఫేసు. ఫస్ట్ స్విచ్ యొక్క కింద టెర్మినల్కి అయితే మనం ఇన్కమింగ్ ఫేస్ అయితే ఇచ్చుకోవాలి. YB సేమ్ అలాగే 3 ఫేసులు కూడాను కిందనే ఉంటాయి. ఈ విధంగా మనం ఇవ్వాలి. తర్వాత ఇక్కడ RYB అయిన తర్వాత ఇక యొక్క సాకెట్కి అయితే ఇవ్వాలి కదా. ఈ పక్కన ఉండే బ్లూ ఫేస్ నుంచి అయితే పక్కన ఉండే స్విచ్కి కింద టెర్మినల్కి అయితే తీసుకోవాలి. అంటే మనకి అది ఎక్స్టర్నల్గా ఉపయోగించుకోవడానికి కాబట్టి మనం అలా ఇచ్చుకోవడమే. పై టెర్మినల్ నుంచి సాకెట్ ఒక టెర్మినల్కి ఇచ్చేయడమే. చూడండి, కింద టెర్మినల్కి ఫేస్ ఉంటుంది, పైనుంచి సాకెట్ ఒక టెర్మినల్కి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఇస్తే ఆ యొక్క సాకెట్కి అయితే ఫేస్ అయితే వెళ్తుంది స్విచ్ ఆన్ చేసిన వెంటనే. ఓకే, ఈ విధంగా అయితే ఈ యొక్క వైరింగ్ అయితే ఇలా చేయాలి. అలాగే ఇప్పుడు స్విచ్ పై టెర్మినల్ నుంచి ఉంది కదా, ఈ పై టెర్మినల్ నుంచి అయితే హోల్డర్ ఒక టెర్మినల్కి అయితే ఇవ్వాలి. చూడండి ఇలా. అలాగే నెక్స్ట్ ఫేస్ కూడాను సేమ్ అలాగే అలాగే రెడ్ కూడాను ఆ విధంగా ఇచ్చుకోవాలి. న్యూట్రల్ అన్నింటికి కామన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, అలాగే ఈ పక్కన అయితే ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్స్ కూడా 2 వైర్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేసు. ఈ యొక్క స్విచ్ పై టెర్మినల్కి ఇచ్చేయటమే. ఒక వైరు న్యూట్రల్కి ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ న్యూట్రల్ యొక్క హోల్డర్ దగ్గర మనం కనెక్ట్ చేసాం కదా. చూడండి, ఇది న్యూట్రల్ వైరు. ప్రతిదానికి ఇక్కడ సాకెట్ అలాగే హోల్డర్స్ అన్నింటికి కూడా కామన్గా ఫిట్ చేసేయడమే. చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి, ఇంతే. దీని వైరింగ్ ఏం పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా ఈ బోర్డు వైరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని మనం ఫిట్ చేసి సప్లై ఇచ్చి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇటువైపు అయితే ఫిట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ ఫీజులకి అయితే మనం ఈ యొక్క RYB మనం పెట్టుకున్నాం కదా, బోర్డుకి కనెక్షన్ ఇచ్చాం కదా, అవైతే ఈ యొక్క ఫీజులకి అయితే కనెక్ట్ చేసుకున్నాం డైరెక్ట్గా. RYB అంటే మనకి పోల్ నుంచి సప్లై వచ్చిన వెంటనే ఈ యొక్క మనం స్విచ్లు ఆన్ చేస్తే ఈ బల్బులు అనేవి వెలుగుతాయి. ఈ విధంగా అయితే మనం ఈ యొక్క బోర్డు అయితే ఇక్కడ ఫిట్ చేసాం. చూడండి, ఇప్పుడు ఆన్ చేస్తే ఒక్కొక్క లైట్ వెలుగుతుంది కదా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మనం లైట్ వేసుకుని కూడా రూమ్లో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ బోర్డు అయితే ఉపయోగపడుతుంది. మనం ఒకసారి ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఉంది, దాన్ని ఇక్కడ పెట్టి చెక్ చేద్దాం. చూడండి, వర్క్ అవుతుంది ఫ్యాన్. ఈ విధంగా మనకి ఏదైనా మొబైల్ ఛార్జింగ్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా మనం ఇక్కడ పెట్టుకుంటే మనకు వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ బోర్డును మనం ఇలా ఫిట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.